నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటి రాశుల్లో ఉన్నటువంటి రాశి సింహరాశి. 8వ స్థానంలో షష్టగ్రహ కూటమి, 8వ స్థానంలో షష్టగ్రహ కూటమి, కాంబినేషన్ ఆఫ్ షష్టాష్టకం. సో 6, 8 కాంబినేషన్ ఈజ్ వెరీ 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 డేంజర్. సో మీరు కూడా కామెడీ సినిమాల్లో వినుంటారు, ఈరోజు మీ ఆవిడతో నీకు 6-8 ఆరా అంటారు. 6-8 ఆరా అంటే షష్టాష్టకాలు అంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్, అంటే నేను మీ ఆవిడ ఆడుకుందా అని దాని అర్థం. సో అట్లా గ్రహాలు ఈ సంవత్సరం ఆడుకోబోతున్నటువంటి రాశి సింహరాశి. సింహరాశి దేంట్లో ఉంది అంటే సింహరాశిలోనే మీడియా ఉంది, సింహరాశిలోనే సినిమా పరిశ్రమలో హీరోలు ఉన్నారు, సింహరాశిలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు. సో అందుకని ఈ సంవత్సరం సింహరాశి సంచలనాత్మకంగా మారనుంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, ప్లేస్మెంట్స్ దొరకవు, అనుకున్నటువంటి యూనివర్సిటీల్లో వీసాలు రిజెక్ట్ అవుతాయి, లవ్లో ఫెయిల్యూర్ ఉంటుంది, చెడు అలవాట్ల వల్ల దురలవాట్ల వల్ల హెల్త్ డ్యామేజ్ అవుతుంది, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, ప్రమోషన్లు ఉండవు, పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి. అలాగే పెద్ద పొజిషన్లో ఉండే ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వారికి సిబిఐ సిఐడి ఏసీబీ ఈడీ కేసులు ఉంటాయి, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి ఆర్టిస్టులకు లేదా మీడియా వాళ్ళకి, టీవీ రంగంలో ఉండేవారికి పని దొరకక, అప్పులు దొరకక, డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. రైతులకు 2 పంటల్లోనూ అకాల వర్షాల వల్లనో ఇంకే దీనివల్లనో పురుగు పట్టడం వల్లనో రైతులకు దిగుబడి ఇబ్బందిగా ఏర్పడుతోంది. సో అన్ని రంగాల వారికి సింహరాశి వారికి సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సార్ మరి వీరికి ఏం చేసుకోవాలా అంటే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్